బెట్ భారత్ తెలుగు అకాడమీ చూడండి. ఈరోజు అనగా జనవరి 21 అనమాట. ఫైనల్గా అయితే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన 32,000+ అయితే మటుకు వేకెన్సీ అనేది ఆఫీషియల్ నోటీస్ అయితే మనం రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది చూడండి, ఆఫీషియల్ నోటీస్లో అయితే కొంచెం చాలా తక్కువ వేకెన్సీ అయితే అనుకోవచ్చు అనమాట. మనం చూసుకున్నట్లయితే ఓకేనా, లాస్ట్ టైం 2019 కన్నా చాలా తక్కువ అనమాట. చాలా 100లో చాలా 30% దగ్గర చూడడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, చూద్దాం వేకెన్సీ ఇంక్రీజ్ అవుతున్నట్టు చూసుకోవచ్చు ఒకసారి. చూడండి, మనం చూసుకున్నట్లయితే జోన్ వైజ్ వేకెన్సీ రెడ్ జోన్ ఏది ఉంది, గ్రీన్ జోన్, సేఫ్ జోన్ ఏముంది, అయితే మీరు ఏ జోన్కి అప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే సీసీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకేనా, మన ఓబీసీ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఇవన్నీ అయితే టోటల్ అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే టోటల్ చూసుకున్నట్లయితే మన జోన్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్డబ్ల్యూ చూడండి, సౌత్ వెస్టర్న్ రైల్వే అయితే మనం చూసుకోండి, యూఆర్ 207 అయితే ఉన్నాయంట, ఎస్సీ అయితే 75 ఉండడం జరిగింది టోటల్ క్యాస్ట్ వైజ్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 503 అయితే ఉన్నాయన్నమాట. ఇది బాగా రెడ్ జోన్ అయింది, హూబ్లీ. ఓకే, ఎస్టీ 37 అయితే ఉన్నాయి, ఓబీసీ 133 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ చూసుకోండి, ఈడబ్ల్యూఎస్ 50 అయితే ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్ 101 ఉన్నాయి, సీసీఐ కూడా 101. సీసీఐ తెలుసు కదా, కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈసీఆర్. ఓకేనా, ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అనమాట. నెక్స్ట్ ఈసీఆర్ కాదు, ఈసీఓఆర్ ఉంటుంది, రాంగ్ పెట్టారు. ఈసీఆర్ భువనేశ్వర్ అనమాట. యూఆర్ చూడండి 405 ఉన్నాయి, ఎస్సీ చూడండి 139 అయితే ఉన్నాయి, 67 ఉన్నాయి ఎస్టీ, ఓబీసీ చూడండి 257 అయితే ఉన్నాయి, 96 అయితే ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఇది కొంచెం సేఫ్ జోన్లో అయితే కొంచెం సేఫ్ జోన్లో ఆరెంజ్ జోన్ దగ్గర అయితే ఉండండి 964 అయితే ఉన్నాయి. మరీ తక్కువ అనమాట ఇది ఈ జోన్కి. ఓకేనా, భువనేశ్వర్కి. ఓకేనా, అయితే ఈ సీసీఏ చూడండి 193 అయితే ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్ 183 అయితే ఉండడం జరిగింది. ఓకేనా, కోల్కతా చూడండి, యూఆర్ చూడండి, యూఆర్ వచ్చేమో 408 400+ ఉన్నాయి, ఎస్సీ చూడండి 184 అయితే ఉన్నాయి, ఎస్టీ చూడండి 72 అయితే ఉన్నాయి, ఓబీసీ చూడండి 263 అయితే ఉండడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ 102 ఉన్నాయి. టోటల్ వచ్చేమో ఇక్కడ చూడండి, ఇక్కడ మన కోల్కతా జోన్కి వచ్చేమో టోటల్ 1044 అయితే ఉన్నాయన్నమాట. ఓకే, 1044. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూడండి 206 ఉన్నాయి, ఇక్కడ సీసీఏ కూడా 266 అనేది ఉండడం జరిగింది. ఈసీఆర్ చూడండి హాజీపూర్. ఓకేనా, హాజీపూర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంచెం బాగానే ఉందన్నమాట. ఇది మన భువనేశ్వర్, మన తెలుగు వాళ్ళకి చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కొంచెం ఇది చాలా మరి దారుణంగా ఉంది. భువనేశ్వర్ సికింద్రాబాద్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, అది చూడండి, ఈసీఆర్ హాజీపూర్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1200+ అయితే ఉన్నాయి. సీసీ వాళ్ళకి చూడండి, ఇక్కడ సీసీ వాళ్ళకి 240 అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ బిలాస్పూర్, ఇది కొంచెం మన ఏఎల్పీ టెక్నీషియన్ కాబట్టి కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ తక్కువ అయిపోయింది గ్రూప్ డి. ఎస్ఈసిఆర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే బిలాస్పూర్ యూఆర్ అంట 578 ఉన్నాయమ్మా. ఓకేనా, ఎస్సీ చూడండి 190 ఉన్నాయి, 93 ఉన్నాయి, ఎస్టీ 346 అయితే ఉన్నాయి, ఓబీసీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 130 అయితే ఉండడం జరిగింది. టోటల్ 1337 అయితే ఉన్నాయి అన్నమాట. ఓకేనా, ఎక్స్ సర్వీస్ మెన్ చూడండి 269 అయితే ఉన్నాయి, ఇది సీసీ కూడా 269 అయితే ఉండడం జరిగింది. ఓకే, అది చూడండి. నెక్స్ట్ గోరఖ్పూర్ చూడండి 500+ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎస్సీ 200+, ఎస్టీ 100+ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 1300+ అయితే ఉండడం జరిగింది. సీసీఏ 274 అయితే ఉండడం అనేది జరిగింది. ఓకేనా, అయితే నెక్స్ట్ మనం మెయిన్ జోన్లు చూడండి, మన జైపూర్ చూసుకున్న, జబాల్పూర్ చూసుకున్న, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాస్ట్ మీకు కనిపిస్తుంది చూడండి. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే బాగుందన్నమాట. ఇక్కడ నుంచి మన గోరఖ్పూర్ పైకి చూసుకున్నట్లయితే ఇదన్నీ రెడ్ జోన్లో కొంచెం కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ జైపూర్ నుంచి కింద చూసుకున్నట్లయితే కొంచెం సేఫ్ జోన్లో అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, మీరు చూస్తారు, దీన్ని బట్టి అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, అప్లై డేట్ అనేది 23 నుంచి స్టార్ట్ అవుతుంది. జైపూర్ చూడండి 1400+ ఉన్నాయంట. నెక్స్ట్ మన సికింద్రాబాద్ చూడండి, సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే మెయిన్ ఏదైనా మన తెలుగు వాళ్ళకి. ఓకేనా, సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే 700 అయితే ఉన్నాయి, యూఆర్. ఎస్సీ ఎస్టీ చూడండి 200 100. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా 136 అయితే ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్ 300, మన సీసీఏ వాళ్ళకి 327 అయితే ఉండడం అనేది జరిగింది. ఓకే, అయితే నెక్స్ట్ చూడండి, కోల్కతా చూసుకున్నట్లయితే 1800+ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రయాగరాజ్ అయితే ఇక్కడ నుంచి అయితే కొంచెం 2000+ అయితే ఉండడం జరిగింది. ప్రయాగరాజ్ చూడండి 2020 అయితే ఉన్నాయి. గువాహతిలో చూసుకున్నట్లయితే 2048 ఉన్నాయి. సీసీ వాళ్ళు చూస్తే కనిపిస్తుంది కదా సైడ్ని, 400 దగ్గర అయితే ఉండడం జరిగింది. ఓకేనా, మరి చెన్నై చూడండి అమ్మ, చెన్నై కూడా కొంచెం పర్లేదు, చెన్నై కొంచెం సేఫ్ జోన్ అనమాట మీ అందరికీ. ఓకేనా, చెన్నై చూసుకున్నట్లయితే 2694 దగ్గర అయితే ఉన్నాయి. సీసీ వాళ్ళకి కూడా కొంచెం 540 దగ్గర ఉన్నాయి. చెన్నై చూసుకోండి, బాగుంటుంది. ఓకేనా, చెన్నై సికింద్రాబాద్కి అయితే చూసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఈ పైకి అయితే కొంచెం అన్ని రెడ్ జోన్లో ఉండడం జరిగింది.
నెక్స్ట్ చూడండి ముంబై, ఇక్కడైతే మీరు వెళ్ళరు. ఓకేనా. ముంబై మెయిన్ ఏంటంటే ముంబై, ఢిల్లీ, న్యూ ఢిల్లీ నార్థన్ రైల్వే ఈ రెండే 4000+ అయితే ఉండడం అనేది జరిగింది. ఓకేనా. అది టోటల్ మీకు కింద కనిపిస్తుంది కదా చూడండి. టోటల్ సీసీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే 648 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మన సీసీఏ వాళ్ళకి కనిపిస్తుంది కదా 6485 ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూడండి 6485 అయితే ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఒకలాగా ఇచ్చాడు. సీసీఓకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సేమ్ ఒకే విధంగా ఇచ్చాడు అనమాట. సీసీఓకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. ఓకేనా. అయితే ఈ టోటల్ చూసుకున్నట్లయితే 32,438. క్యాస్ట్ వైజ్ చూసారు కదా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకేనా. ఈ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే. అయితే మీరైతే చూడండి వేకెన్సీ ఎన్ని పోస్టులు ఎక్కడెన్ని ఉన్నాయి చూడకండి. మీకు కావాల్సింది ఒక పోస్ట్ కదా, మీ ఒక పోస్ట్ మీరైతే పోటీ పడండి. మన సీసీఏ వాళ్ళకి కూడా చూద్దాం. ఇన్ కేసు వేకెన్సీ అయితే 1 lakh అంటారు. 1 lakh అయితే పెరగదు. మినిమం 50,000 దగ్గర 50,000 60,000 ఈ మధ్యలో అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. అది ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయ్యాక ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. చూద్దాం ఏమవుద్దో. ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. చూస్తారు కదా జోన్ వైజ్ ఒకసారి చూడండి. అలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే మీకు అర్థమైంది కదా జోన్ వైజ్ అనమాట. గ్రూప్ డి వేకెన్సీ సంబంధించింది. ఓకే. ఇంకే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు గ్రూప్ డికి సంబంధించిన ఇంకొక వీడియో కూడా ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ క్వాలిఫికేషన్ వీటి గురించి ఇంకో వీడియో చేద్దాం. ఓకేనా. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.